హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుకన్య ఫ్లవర్స్కి అందరికీ స్వాగతం. మనం చేసుకునే ఈ వడలు మామూలు వడల కన్నా 9 రెట్ల బలం, 9 రెట్ల రుచి, 9 రెట్ల ప్రోటీన్ అందిస్తాయి. మామూలుగా గారెలు అంటే ఎప్పుడో పండగప్పుడు స్పెషల్ డేస్లోనే చేసుకుంటుంటాం. కానీ వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు కాబట్టి ఇవి చాలా హెల్దీ. మనం ఏది చేసుకున్నా రుచిగా ఉండాలి, పైగా ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా ఉంది, అందుకే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను నేను. దీన్ని తయారు చేసుకోవడం కోసం శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, మినుములు, అలచందలు, పెసలు, పెసరపప్పు, సగ్గుబియ్యం ఇవన్నీ వేసుకొని క్రిస్పీగా ఉండటం కోసం ఒక అరకప్పు బియ్యం కూడా వేసాను. వీటన్నిటిని బాగా కడగాలి. కొన్ని పెసలు వాటిల్లో కొంచెం మట్టి ఉంటుంది. ఇవన్నీ బాగా వాష్ చేసి నానబెట్టేసింది. 3-4 అవర్స్ కన్నా ఎక్కువ నానబెట్టేదండి. అలా ఎక్కువ నానే కొద్దీ ఆయిల్ పీలుస్తాయి. అందుకని 3 గంటలు 4 గంటలు నానిన తర్వాత బాగా వాష్ చేస్తే కొంచెం పొట్టు పోతాయి. కొన్నిట్లోవి ఎక్కువ పొట్టు తీసేయకుండా పైన కడిగేసి మిక్సీ జార్లో వేసి ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి ఎక్కువ ఆయిల్ పీల్చుకొని ఉంటుంది. మరీ పేస్ట్ లాగా చేసైనా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. దానికోసం అల్లం పచ్చిమిర్చి ముందు మిక్సీ వేసిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివన్నీ వేసి 1-2 పల్సులు ఇచ్చామంటే కోర్సుగా మిక్సీ పడుతుంది. ఈ పేస్ట్ని దీనిలో వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా చేసుకుంటే అంటే మనం పండగలప్పుడు చేసుకున్నా కూడా నైవేద్యం పెట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. అదే మామూలుగా బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నారనుకోండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా 1 కప్పు పోసి చేశారంటే ఇంకా గుల్లగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసిన పిండిని చేతిలోకి ఒక ముద్ద తీసుకొని రౌండ్గా చేసి ఇలా నొక్కి కాగుతున్న నూనెలో వేసేసుకోవటమే. అదే లుక్స్ లైక్ బ్యూటిఫుల్ అని చేసుకోవాలనుకోండి, పిండి ముద్దని బాగా రౌండ్గా చేసి పాలిథీన్ కవర్ మీద పెట్టి నీట్గా సర్ది హోల్ పెట్టేసి అలా చేసుకుంటే చూడటానికి ఇంకా బాగుంటాయి. రోజు వంటలు హడావుడిగా ఉంటాయి కాబట్టి పొట్టు లేనివైతే త్వరగా అయిపోతాయని అన్ని పొట్టు లేని వాటితో చేసుకుంటుంటాం. శనాదివారాలప్పుడు ఖాళీ ఉన్నప్పుడన్నా ఇలాంటివి చేసి పెడితే పిల్లలకు కొంచెం బలం ఉంటుంది కదండి. మన అమ్మలకు ఉన్న బలం మనకు లేదు, మనకున్న బలం మన పిల్లలకు ఉండట్లేదు. ఎందుకంటే అన్ని ప్రాసెస్ ఫుడ్లే కదా. అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. ప్రోటీన్ లడ్డు అని మన ఛానల్లో ఒకటి ఉంది, అది కూడా చూడండి. రోజు 1 లడ్డు ఇస్తే పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. ఇలా మంచి ఫుడ్లు అప్పుడప్పుడన్నా చేసి ఇస్తూ ఉంటే కొంచెం బలంగా ఉంటారు. ఇవి నిదానంగా వేగాలండి. కొంచెం లోపల కూడా ఉడకాలి కదా, హెవీ పప్పు కాబట్టి లోపల ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా లోపల కూడా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇది ఉడకటానికి టైం పడుతుంది, తిన్న తర్వాత మనకు అరగటానికి కూడా టైం పడుతుందండి. ఒక గారె తింటే 1 గంట సేపు ఆకలి లేకుండా ఆపుతుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. మరో విషయం ఏంటంటే అండి, ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. వీటికి కాంబినేషన్గా అల్లం చట్నీ అయితేనే బాగుంటుందండి. కొన్ని కాంబినేషన్లు అలా ఉంటాయి. గోంగూర పచ్చడికి ఉల్లిపాయ, ఆకుకూర పప్పుకి ఉప్పు మిరపకాయ, పులుసు కూరలకి గుమ్మడికాయ ఉడియాలు, అలాగే ఉట్టిపప్పుకి ఆవకాయ, ఇలా ఈ కాంబినేషన్లే బాగుంటాయండి. అలాగే దీనికి అల్లం చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది. అల్లానికి అరిగించే శక్తి ఉంది కాబట్టి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇలాంటి కాంబినేషన్లు మీలో ఎవరికైనా ఇంకేవైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారుగా. చక్కగా గోల్డెన్ కలర్స్లోకి రాగానే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ గారెల్ని వేడివేడిగా ప్లేట్లో వేయటం, అల్లం చట్నీ వేసి ఇస్తూ ఉంటే మా వారు మా పిల్లలు చక్కగా తినేశారు. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.